అది ఆర్టీసీ స్థలం. ఆర్టీసీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడో 1970 ప్రాంతంలోనే వాళ్ళు డబ్బు కట్టి రిజిస్టర్ చేయించుకున్నారండి. వాళ్ళు అటువంటి స్థలము ఆర్టీసీకి చెప్పకుండా, ఆర్టీసీ యాజమాన్యంతో సంప్రదించకుండా, ఆర్టీసీ కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ వాళ్ళు ఎవరితోనూ సంప్రదించకుండానే మీరే ఏకపక్షంగా ఇచ్చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే విశాఖపట్నంలో అక్కడ టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఎన్ఎస్ఆర్ అనేటటువంటి సంస్థలకి 54 ఎకరాలు భూములు ఇచ్చారు. ఎకరానికి 99 పైసలు. ఒక సామెత ఉంది, ఏదైనా ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేసేస్తే చంపిన తర్వాత ఇంకెవరు అడగలేరు. అట్లాగే మనం కావాలనుకున్న వాళ్ళకి కారు చౌకగా కట్టబెడదాం అనుకున్నప్పుడు ప్రజల సంపదని, ప్రభుత్వ ఆస్తిని, దానికి ఒక పాలసీ అనేటటువంటి ముసుగు ఒకటి తగిలించాలి. ఆ పాలసీయే లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ అనేటటువంటిది పెట్టారు. అందులో కొన్ని సంస్థలకి ఐటీ, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేటటువంటి వాటికి ఫార్చ్యూన్ 500 లిస్టులో ఉన్న అతిపెద్ద షావుకారులైనటువంటి సంస్థలకి 99 పైసలు ఎకరం కాడికి ఎన్ని ఎకరాలైనా ఇవ్వచ్చు, తప్పులేదంట, ఇచ్చేయచ్చు అంట. ఆ విధంగా పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఈరోజు మరి ఇంకా అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి కావాల్సిన కార్యక్రమం లేదు, గనులు కేటాయింపు లేదు. కొత్తగా ఆర్సిలార్ మిట్టల్ కంపెనీకి మళ్ళీ అక్కడ భూమి తీసుకోబోతూ ఉన్నారు. అట్లాగే ఇదివరకే అదానీకి విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడతానికి భూమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు లోగడ గవర్నమెంట్లోని.